మరుగుతున్న నీటిలో మీ ప్రతిబింబం కనిపించదు. నీరు నిశ్చలంగా మారిన తర్వాతే అది కనిపిస్తుంది. అదేవిధంగా ఆగ్రహావేశాలతో విచక్షణ కోల్పోయినప్పుడు మీకు నిజం బోధపడదు. మీలోని కోపం చల్లారి మీ మనస్సు స్థిరపడ్డాకే మీకు వాస్తవమేంటో అర్థమవుతుంది. అందుకే మితిమీరిన భావోద్వేగాలను లోనైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వాటి వల్ల నష్టం కలుగుతుంది. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్. కోడి శాంచెజ్ ఈమెమంటున్నారంటే ఏవైతే మరుగుతున్న నీళ్ళు ఉంటాయో నీళ్ళల్లో కనిపించదు. అది సరిగ్గా స్థిరంగా ఆగినప్పుడే మన ప్రతిబింబం అనేది నీళ్ళలా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఆవేశాలతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకే మొదటికే మోసం వస్తుంది. సో కోపం తగ్గిన తర్వాత